దాటిన సందర్భం అనేదో లక్ష్య అనేదో మన ఊహ గాని మన కల్లో గాని లేదు. అలాంటిది ఈ రోజు మనము అది సాధించినామంటే దీనికి చాలా గొప్పతనం. అది శ్రీతులు సుబ్రహ్మణ్యం గాని మిగిలిన నాయకులు ఎవరైనా కానీ అందరూ కోఆపరేట్ చేయబట్టే ఇదంతా కూడా జరిగింది. ఇది ఒక చరిత్ర. అనుకోని పరిస్థితుల్లో కొంతమంది చేసిన మోసం వల్ల రకరకాల కారణాల వల్ల మనం ఓడిపోయినాం. 30,000 మెజార్టీతో కలిసాల్సిన రాజంపేట ఓడిపోయినాం. కానీ కొన్ని కారణాల వల్ల లేదా ఓడిపోతే వేరేగా ఉంటుందనే కోరికల వల్ల ఏదో కూడా నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా సభ్యత్వ నమోదుతో మన పేరు మళ్ళా రాజంపేట పేరు చిరస్థాయికి నిలబడేటట్టు నిన్న ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతినే ఉచ్చరించే క్షణాన్ని మనం గమనించినాం. అదే రికార్డు అట్లే ఉంటే రేపు ఖచ్చితంగా మనకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా మన కోరికలు మనకి ఏవైతే ఉన్నాయో పట్టణాన్ని అభివృద్ధి చేయాలని, అన్నమయ్య డ్యామ్ పెంచాలని, లేదా మిగిలిన ఉద్యానవన పంటలకు పరిశ్రమలు కావాలని ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం నెరవేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ సభ్యత్వ నమోదులో మన తన వర్గాలు గ్రూపులకు అతీతంగా అందరూ కృషి చేయాలి. ఇది ఎవరి ఆస్తి ఎవరు ఎత్తుకోకపోవడం లేదు. ఎవరు ఎంత కృషి చేసినా లాస్ట్ పార్టీ టికెట్ అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్లస్ వాళ్లే తర్వాత కూడా ఇన్ఛార్జ్ గా ఉంటున్నారు కాబట్టి అనాదిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనసులో ఏ ప్రపంచాలు లేకుండా ఇంకా కూడా కొంతమంది మాట్లాడుతారు, మాకు పర్టికులర్ గా ఫోన్ చేయలేదు. ఆ పాయింట్ వదిలేయండి. మనం ఎలక్షన్ ముందు అందరూ కూడా కలిసిమెలిసి పరిగెత్తా చేస్తా ఉంటాం. ఇప్పుడు మాత్రమే ఆ పాయింట్ వచ్చింది కాబట్టి దాన్ని వదిలేసి కలిసిమెలిసి సభ్యత్వాన్ని పెంచుకొని జరిగిన నష్టాన్ని కూడా పూడ్చుకోవడానికి ప్రయత్నిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నేనైతే ఇప్పుడు సాయంత్రం నుంచి అన్ని గ్రూపులకు అందరికీ మన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గుర్తొచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు అందరూ ఇక్కడ చేశారు అని మీకు తెలియజేస్తున్నాం సోదరులారా. ఈ సందర్భంగా మనమందరము ఆనందంతో ఒకసారి ఈ పటాకులు కాల్చడం కానీ కొనుక్కోవడం కానీ చేస్తున్నాం కాబట్టి కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.